టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. కొండా కుటుంబం వైఖరితో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని వేం నరేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదని సుష్మితా పటేల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని మాజీ కాంగ్రెస్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు రాజనాల శ్రీహరి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి హంటర్ రోడ్ నివాసంలో మీడియా సమావేశంలో రాజనాల శ్రీహరి మాట్లాడుతూ కొండా కుటుంబం వైఖరి వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని వేం నరేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి కొండా కుటుంబానికి గాని కొండా సుష్మితా పటేల్ లేదని వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కొండా కుటుంబం తూర్పు నియోజకవర్గంకు చేసింది ఏం లేదని తెలిపారు. కొండా దంపతులు ఎప్పుడూ వివాదాల్లో ఉంటున్నారు. ముఖ్య కారణం ఏంటంటే ఈ 2 రోజులు నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి వరంగల్ ఈస్ట్ నుంచి ఎప్పుడైనా పోటీ చేయలేదు. ఆయన వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేయడం జరిగింది. వరంగల్ ఈస్ట్లో ఆయనకు స్టేషన్ రోడ్లో సొంత బిల్డింగ్ ఉంది. 50 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు వాళ్ళ బ్రదర్స్ అంతా ఇక్కడే ఉన్నారు. ఆయన సీకేఎం ఆసుపత్రిలో జన్మించడం జరిగింది. ఆయన అడిగే హక్కు ఆయనకు ఉంది. ఆయనను విమర్శించే స్థాయి ఇవకి లేదు. రెండండి కొండలరెడ్డి బ్రదర్స్ వేమురందర్ సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ కొండలరెడ్డి తిరుపతి రెడ్డి వాళ్ళ గన్మెన్లు ఎందుకు వాళ్ళు ఏమైనా క్రౌడ్ పూలర్సా వాళ్ళని వాళ్ళు రాజకీయాల్లో 30 సంవత్సరాల నుంచి మరి మహబూబ్నగర్ జిల్లానే రాజకీయాల్లో సాధించిన వ్యక్తులు వాళ్ళు రాజకీయంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి సీఎం రేవంత్ రెడ్డి గారి వెనుక ఉండి వారు నడిపించారు. వారికి ప్రోటోకాల్ ప్రకారం ఒక సీఎం బ్రదర్స్కి గన్మెన్లో ఎటువంటి తప్పు లేదు. అది చాలా దురదృష్టకరం. మరి అదే కాక పోలీసుల మీద ఇవాళ పోలీసులు లేని మీరు లేరు, నేను లేని ఎవరు లేరు. అటువంటి పోలీసులను పట్టుకొని మీరు ఏం పీకలేరు, మీరు ఏం చేయలేరు. మేము సుమంతుని ఇట్లా నా ఇంట్లో ఉంచుకుంటాను బరాబర్ ఏం చేస్తారు చేసుకోండి అనే ఆ ఒక్క దాని మీద బీసీ కార్డు ప్రతి చోట బీసీ కార్డు పెట్టడం. ఇలా నేను ఇప్పుడే అడుగుతున్నా, సుమంత్ ఏ క్యాస్ట్ కమ్మ ఓసీ, మరి ఆయనకు బీసీ కార్డు సంబంధం. అధికారం ఉన్నప్పుడు ఒకటే సమస్యలు, అధికారం లేనప్పుడు సమస్యలు క్రియేట్ చేసి ఏదో సర్వేముల వాడ కూడలను లేకపోతే మేడారం టెండర్లని లేకపోతే భద్రకాళి ట్రస్ట్ మెంబర్లని లేకపోతే నాగార్జున ఇష్యూ అనుకోండి, ఏదో ఒక సమస్యలు తెల్లారులైతే సమస్యల మీదే ఉంటారు తప్ప ప్రజలకు తూర్పు సేవ చేసింది మాత్రం ఏమి లేదు. మరి అదేగాక ఆ విషయం చెప్పిలా లేదనేది క్లారిటీ కావాలి. ప్రజలందరూ వేచి చూస్తారు కదా, దాని మీద క్లారిటీ ఇవ్వండి. అసలుది పక్కన పెట్టి పార్టీని తిట్టి సీఎంని తిట్టి వీళ్ళని తిడితే అది ఎంతవరకు? నేను తక్షణమే చెప్తున్నాను, క్రౌడ్ పుల్లర్ కొండామురళి క్రౌడ్ పుల్లర్ మా నాన్న అంటే క్రౌడ్ పుల్లర్ అయితే జెడ్పీటీసీగా ఓడిపోయాడు. జెడ్పీటీసీగా ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఎంపీగా ఓడిపోయాడు. మీరు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక మీరు వరంగల్కి వచ్చి సహోదరు రెడ్డి పరకాలు నిలబెట్టించారు. మరి మీకు వరంగల్లో 4 కాన్స్టిట్యూన్సీలు మీ చేతుల్లో ఉంటే మీరు ఎవరు చెప్తే వారికే గెలుస్తున్నప్పుడు సహోదరు రెడ్డిని ఆడ మీ ఫోటో పెట్టిన సహోదరు రెడ్డి ఓడిపోయాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ మీరు కాంగ్రెస్కి వచ్చింది. ఇక్కడ మాలాంటి వాళ్ళు ఫోటో కొట్టి కాంగ్రెస్కి వచ్చినాక మళ్ళీ ఏమైంది? ఇక్కడ మన వద్రాయి రవిచంద్రన్ తీసుకొని పెట్టిళ్ళు. ఆయనతో ₹1 పెట్టి ఆయన ఓడగొట్టి పంపించారు. మీ క్రౌడ్ ఉంటే గెలవపోతున్నారు వీళ్ళందరూ. మీ క్రౌడ్ ఎక్కడిది? మీరు జనాలు ఎక్కడ ఉంటారు? ఏడ సేవ చేస్తారు? మీరు ఎవరు సేవ చేసేళ్ళు? దయచేసి ఒక్కడే అంటున్నా, మీరు జనాల్లో ఉండి జనాలకు సేవ చేసి మీరు జనాల మధ్యలో ఉండండి. పోలీస్ గార్డులు పోలీసెస్ గార్డులు గన్మెన్లతోని మీరు రాజకీయం చేయాలంటే చాలా తప్పు. అవన్నీ శాస్త్రాలు కావు. ఇప్పుడు ఈ వయసులో చివరి అవకాశం అనుకుంటే నాకు తెలిసి ఇప్పటికైనా పేద ప్రజలకు సేవ చేయండి.